ఓం నమ శివాయ. పార్వతీ హృదయ వల్లభ పాహి మాం రక్షమాం. చంద్రచూడ మదనాంతకాశూలపాణి తాను గిరీశ గిరిజేశ మహేశ శంభో. హే పార్వతీ హృదయ వల్లభ చంద్రమౌళి భూత పిత ప్రమదనాద గిరీశక నమో భూతనాథ నమో దివ్య తేజ నమో భక్తపాల సదా నిర్వికార జగాలెల్ల బ్రోవా ప్రభు నీవే కావా. నమో పార్వతీ వల్లభ నీలకందు. ఇప్పుడు వీళ్ళంతా వచ్చిపోయారు. వాళ్ళు ఇలా అడుగుతున్నారు, ఈ నగలన్నీ కూడా ఏదైనా పెట్టి పెద్ద వ్యాపారం చేసి ఎక్కువ సంపాదిస్తే బాగుండేమో అంటుంది. సమాజంలో మనం కొద్దిగా గుర్తించబడాలంటే సంపద కూడా ఉండాలి కదా అని అంటుంది. సరే, భార్య మాట ఎందుకు కాదనాలి? ఆమె వ్యతిరేకిస్తే భార్య ప్రేమ లోపల వెళ్ళిపోవచ్చు. ఎందుకు? ఆమె సలహా బాగా మంచిదే చెప్పింది, కానీ పోతే అనేటువంటి ఒక భయం ఇతరులో ఉంది. మానసిక సమస్య అది. ఎందుకు పోవాలి? నేను వస్తువు సంపాదించగలను అనేటువంటి ఆలోచన ఇతరకు ఉండాలి. అది కొంచెం ఉంది, కొంచెం లేదు. సరే, పూర్తిగా చివరి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏమొచ్చాడు? పూర్తిగా రావాలి, చెయ్యాలి, కష్టపడాలని అనుకున్నాడు. వ్యాపారం చేస్తూ ఉన్నాడు. ఇలా కొంతకాలం జరిగింది. అయితే భార్య, ఏమండి వ్యాపారం ఎలా సాగుతుంది ఏమి అడగనే లేదు. ఆమె అడగలేదు. కొంతకాలానికి ఈ యొక్క నగలన్నీ కూడా పోయినాయి. పక్కింటి వాళ్ళకి విందుకు పిలిచారు. ఆ విందుకు పిలిచినప్పుడు ఆభరణాలు కావాలి కదా, తన ఆభరణాల భర్తకి ఇచ్చేసింది. ఏం చేసింది ఆ ఇల్లాలు? వెంటనే తన దగ్గర కొద్దిపాటు దాన్ని తీసుకెళ్ళి గిల్ట్ నగలు, ఇప్పుడు బాగా ఎక్కువ ప్రచారంకి వచ్చాయి. వీరబ్రహ్మం గారు చెప్పారు, కలియుగంలో బంగారమే కంటి కనపడక మాయమై ఇత్తడికి ఆదిత్య పెరిగేనయ. తిలబరి హరి గోవింద గోవింద శివ గోవింద గోవింద. బంగారమే కంటికి కనబడక మాయమై ఇత్తడికి ఆధిక్యం వచ్చేనయ అని చెప్తాడు. కనుక బంగారం కొనే స్థితిలో మానవులు సామాన్యులు లేరు. ఎవరు ఇప్పుడు? పేదవాళ్ళు అంటూ బంగారం అనేది మర్చిపోవాల్సిందే. ఇంకా మధ్యతరగతి వాళ్ళు కూడా ఎవరు కోట్లు కూడా పెట్టుకుంటారు, వాళ్ళే బంగారం కొనగలుగుతారు. కానీ ఇప్పుడు పరిస్థితి అట్లా లేదు. కనుక ఏం చేసింది ఆ ఇల్లాలు? అనేక రకాలైనటువంటి ఈ గిల్ట్ నగలు తెచ్చుకుంది. వెళ్ళి ఒక షాప్లో తెచ్చుకొని తల మెరుగుతున్నాయి. ఎందుకు పోయి అక్కడ ఈ నగలను చూసి, అబ్బా తల మెరిసిపోతుంది, నీ భర్త బాగా సంపాదించి పెట్టినట్లే ఉంది అని అంటుంది. ఆమె ఇల్లాలు నవ్వుతూ అవును అవును అంటుంది. ఇది మా అమ్మగారు పెట్టింది, ఇది మా అత్తగారు వాళ్ళు ఇచ్చింది, మా నా భర్త ఇచ్చింది. సరే, అక్కడే భర్త కూడా వచ్చి ఉంటాడు. దానికి ఇవన్నీ వింటూ ఉంటాడు. అతనిలో ఒక చలనం కలుగుతుంది. తన భార్య తన గౌరవాన్ని కాపాడుతుంది. మరి ఈమె లోపల బాధను పెట్టుకున్నా కూడా బయటికి బాగా చెప్తుంది. ఇటువంటి భార్యకు మనం ఏం చెయ్యాలి ఇంకా అని ఆలోచిస్తాడు ఆ భర్త. ఆలోచించి వెంటనే తను చేస్తున్న వ్యాపారాల్లో అనేక లాభాలు వచ్చిన వాటి ఎత్తి కూడబెడుతున్నాడు. ఎందుకు కూడబెడుతున్నాడు? భవిష్య నిధి. ఏ అవసరానికి ఏమొస్తుందని. ఇప్పుడు తీర్చలేని అవసరం తర్వాత ఎందుకు? ఇప్పుడు అవసరం లేనటువంటి ధనం అప్పుడెందుకు? ఇలా ఆలోచించుకున్నాడు. వెంటనే వెళ్ళి భార్యను ఇంటికి రాగానే, రేపు మనం అలా వస్తావా అంట. ఎక్కడికండి? ఎక్కడికి వెళ్ళాలి అంటుంది. అలా వెళ్ళాలి, వస్తావా అని అన్నావు, ఏదో విహారానికి అనుకో అని అంట. ఎందుకు రానండి? మీరు పిలిస్తే నేను ఎందుకు రాను? తప్పుకుంటూ వస్తాను అని చిరునవ్వుతావు. భర్త బయటికి తీసుకెళ్ళడం అప్పుడప్పుడు అపురూపంగా ఉంటుంది ఆడవాళ్ళకి. ఎప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళడం, ఇంట్లో ఇక్కడ వేసేసుకుంటా ఇలా పడేసేసి ఈ మొత్తం ప్రపంచం తిరుగుతూ ఉంటాడు అని కొంతమంది ఆడవాళ్ళు అనుకుంటూ. ఎప్పుడైతే భర్త పిలిచాడో వెంటనే ఆనందం వేసింది. ఏమండి ఈ నగలన్నీ వేసుకోనాను? ఆ నగలతో పని లేదు,
నువ్వు మామూలుగానే రా చాలు, మనం పోయేది విహారానికే కదా, ఏ పెళ్ళిళ్ళో పేరెంటల్లా కాదు కదా అంటాడు. అవును, అది కూడా నిజమే అనుకొని మామూలు ఏదో తాళిబొట్టు అది మాత్రం వేసుకున్నది కూడా బయలుదేరి నేరుగా తీసుకెళ్తున్నాడు. తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్తున్నాడు ఇంకా అర్థం నగరం లోపలికి వచ్చేసారు. ఏమండి ఎక్కడ విహారయాత్ర అన్నారు, ఏ వనము ఎక్కడో ఏదో అనుకున్నాను, మీరేమంటే ఈ యొక్క పట్టణాన్ని తీసుకొచ్చేసారు, ఎందుకు ఇక్కడికంతా వచ్చారు ఏమని. మనుండు ఉండు చెప్తాను కదా, ఎందుకు తొందర, నీకు తొందరపడతావు ఎందుకు, ఆగు అని అని అంటాడు. అవునవును అడగకూడదు, ఏదో కార్యం ఉంటుంది, ఏదో పోలే రమ్మన్నాడు పోతూ ఉంటాం, అలా అని చూస్తే ఏం కార్యం చేస్తాడు అనుకుంటా ఇలా పోతూ ఉంటాం. ఉన్నట్లుండి ఒక పెద్ద బంగారు షాప్ దాని ముందు ఆపుతాడు. ఏదో ఆయన వాహనం, ఏదో ఒక వాహనం, చిన్న బైకో స్కూటర్ లేదు కారు ఏదో ఒకటి. ఎందుకంటే ఇక్కడ ఆపారు ఉంటుంది. ఏం లేదు, చిన్న పని ఉంది రా అంటాడు. బంగారం ఇంట్లో పని ఏముందండి, ఏమైనా బంగారం కుదబెట్టుతున్నారా, మళ్ళీ ఏమైనా చేస్తున్నారా, అవి నేను ఇచ్చిన చాలేదా మీకు అని అంటే, అదేం కాదు లోపలికి రా. ఎందుకు అంటే ముందే చెప్తే ఆమె ఆశ్చర్యపోదు. ఇప్పుడైతే సర్ప్రైజింగ్ అంటే మీ సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఆశ్చర్యపరచాలి కదా, లోపల తీసుకెళ్ళాడు. ఇక్కడ ఉండే అనేకమైనటువంటి ఆభరణాల నెక్లెసా, పచ్చలు కెంపులతో కూడిన నెక్లెసా, చైనా, ఏది కావాలో ఏం నచ్చుతుందో చూడండి. ఇది బంగారం అండి, మన దగ్గర డబ్బులు ఎక్కడ ఉంది, కాదు కాదు బంగారు కాదు ఇది, ఇది కూడా గిల్ట్ షాపే, నువ్వు బంగారాన్ని భ్రమపడద్దు కానీ అని అంటాడు. అంతా ఆమె ఏదో సరే భర్త తృప్తి కోసం కొన్ని తనకు లేనటువంటి వజ్రాలతో పొదిగినటువంటి రకాలన్నీ వాళ్ళు చెప్తే ఆ వజ్రాల నగలు, ఈ యొక్క పట్టీలు, కామలు, దుద్దులు, ఈ పచ్చన్ని ఏమేం కావాలో సెలెక్ట్ చేసుకుంది. అంతా ఒక 1/2 కేజీ బంగారు సెలెక్ట్ చేసింది. 1/2 కేజీ బంగారు తలతూగుతూ వచ్చింది. అక్కడికి వెళ్ళాక ఎంత అండి బిల్లు అని అన్నాడు. అతను బిల్లు వేశాడు. వేస్తేనే చెక్కు బుక్ ఒకటి తీసి చెక్కు రాసి అతనికి ఇచ్చాడు. దాని మీద చూసి ఈమె ఆశ్చర్యపోయింది. ఎంత ఉంది అది, దాదాపు 1,50,000 పైనే ఉంది. అంటే అప్పటి కాలం. ఆమెకు ఒక్కసారి కళ్ళు అలా గిర్రని తిరిగాయి. ఏమండి ఎందుకు ఇది బంగారే, నాతో గిల్ట్ ఎందుకు చెప్పారు, పిచ్చిదానా, ఇప్పుడు కాకపోతే నీ సుఖం నేను ఎప్పుడు చూస్తాను, నీ యొక్క కోరికలు నేను ఎప్పుడు తీర్చగలను. స్త్రీలకు చీరలు, వస్త్రాలు, ఆభరణాలే కదా ఆనందాన్ని ఇచ్చేవి. ఇంకా నేను ఇంతకాలం ఏమీ తెలియకుండా ఉండిపోయాను, ఏదో నా ఆలోచనలో ఉండిపోయాను, వ్యాపార అభివృద్ధి చేయాలనుకున్నాను, దాంట్లోనే లావాదేవీలు ఉండడం వల్ల నిన్ను పట్టించుకోలేదు. కానీ నాకు అర్థమైంది, నిన్ను సుఖపట్టలేనటువంటి ఈ ధనం నాకు అవసరం లేదు. ఇలాంటి ధనం నేను కూడబెట్టి ఏం చేసుకోగలుగుతాను, నిన్ను అర్ధాంగివి, కట్టుకున్న భార్యని, ధర్మపత్నివి నేను సుఖపెట్టాలి, ఇదే నా ఉద్దేశము అని అంటాడు. అప్పుడు ఏమవుతుందంటే, అయితే వ్యాపారం మానేస్తారా, వ్యాపారం మానేస్తే అక్కడ మనకు జీవన విధానం తగ్గిపోతే ఏం చేయాలి అని ఉంటుంది. ఆ భయం నీకు వద్దు, నేను సమర్థుడను, అంటే ఏమి సంపాదించగలిగే శక్తి నాకు ఇంకా ఉంది, నువ్వు దిగులు పడకు, మనం న్యాయంగానే ధర్మంగానే సంపాదిస్తున్నాము, ఎవరిని మోసం చేయటం లేదు అని నచ్చచెప్పి ఆ భార్య ఆనందానికి అంతులేదు, కళ్ళు నిండా నీళ్లు. ఎందుకంటే తన భర్తలో ఇంత ప్రేమ ఉందా, తన మీద ఇంత ఇష్టం ఉందా, నా కోసం ఇంత చేస్తున్నాడని అట్లా కళ్ళు చెమరుస్తుంది. అప్పుడు భర్త, పిచ్చిదానా, నాకు ఇంతకాలం నీ గురించి అర్థం చేసుకున్నాను, ఇంతే, నీ గురించి అర్థం చేసుకుని ఇంతే అనుకున్నావా, కాకుంటే నువ్వు సర్దుకుని పోతున్నావు, ఇతరులకంతా కూడా ఈ వీటిని అసలు నగలని చెప్పి అబద్ధం చెప్తున్నావు, ఇది నాకు నచ్చలేదు, నీకు అసలైనవి సంపద ఉన్నప్పుడే నీకు ఇవ్వాలి, తర్వాత వ్యాపారం నష్టాలు వస్తే లాభం తెలియదు కదా అని చెప్పేసి ఆమెకు అలా చెప్తాడు. ఇది కుటుంబంలో భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ జీవిస్తే అది సుఖం సంతోషంతో ఉంటుంది. ఇది గృహధర్మం. దీన్ని ఏమంటారు, గృహధర్మం, దాంపత్య ధర్మం, పరమధర్మం. దాంపత్య ధర్మమే సమాజానికి ఆదర్శం. వందే జగద్గురు.